Assalamualaikum guys, welcome back to my channel Simple Videos 251. Today's video is pineapple cake decoration. 2 kgs pineapple flavor cake base తీసుకొని 4 layers గా కట్ చేసుకోండి. ముందుగా ఒక లేయర్ తీసుకొని పైనాపిల్ క్రష్ కలుపుకున్న వాటర్తో కేక్ని సోక్ చేసుకోవాలి. బీట్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ కేక్ లేయర్ మీద వేసి నీట్గా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ కూడా చేసి కేక్ని నీట్గా క్రమ్ కోట్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కేక్ స్టాండ్ తీసుకొని, ఈ స్టాండ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండిద్ది. ఆ స్టాండ్ తీసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత 30 రూపీస్ లైట్ తీసుకొని కేక్ స్టాండ్ని వీడియోలో చూపిస్తున్నట్లు డెకరేట్ చేసుకోవాలి. పింక్ జెల్ కలర్ తీసుకొని స్క్రాపర్ పైన 2-3 డ్రాప్స్ వేసుకొని ఒక బార్డర్ వచ్చేలా నీట్గా స్క్రాప్ చేసుకోవాలి. కేక్ బోర్డ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి.
కేక్ మీద 1 కేజీ కేక్ కూడా స్టాండ్ వస్తుంది కాబట్టి స్ట్రాస్ ఇలా కట్ చేసుకొని కేక్ మీద పెట్టుకోండి. కేక్ పడిపోకుండా స్టాండర్డ్గా ఉండడం కోసం. సిల్వర్ డస్ట్ స్ప్రే చేసుకోండి కేక్ షైనీగా కనిపించడం కోసం. వన్ కేజీ టాల్ కేక్ తీసుకొని దానిపైన కూడా పింక్ కలర్ బార్డర్ వేసుకోవాలి. ఇలాంటి బార్డర్ చేసుకున్న తర్వాత సిల్వర్ డస్ట్ స్ప్రే చేసుకోండి. చిన్న విప్పింగ్ క్రీమ్ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని డాట్స్లా డిజైన్ చేసుకోండి కేక్ మీద. ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడం కోసం పెట్టుకున్న కేక్ తీసి రౌండ్ షేప్లో కట్ చేసుకున్న బటర్ పేపర్ దానిపై పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టాండ్ని కేక్ పైన పెట్టుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 కేజీ కేక్ని కూడా స్పేసర్ స్టాండ్ మీద పెట్టుకోండి. ఆ తర్వాత సిల్వర్ కలర్ ఫాగ్ బాల్స్ తీసుకొని ఫ్లవర్ షేప్లో యాడ్ చేసుకోండి కేక్ పైన.
చాక్ బాల్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 kgs కేక్ మీద కూడా డాట్స్ డిజైన్ వేసుకోండి. ఆ తర్వాత స్ప్రింకిల్స్ అండ్ బటర్ఫ్లైస్ యాడ్ చేసుకోండి. అంతే, కేక్ రెడీ. Don't forget to like, share, comment and subscribe. Bye guys. Thank you for watching.